Watch full episodes on Jio Hotstar. వర్చువల్ సిటీ ఒక నకలీ లోకం. ఈ వర్చువల్ రియాలిటీ గ్లాసెస్ వేసుకొని మీరు అక్కడికి వెళ్ళి ఒక సెకండ్ లో హాలిడేస్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా వర్చువల్ సిటీలో నేను తయారు చేసిన వర్చువల్ గైడ్ చెరీ మీకు అన్ని రకాల సౌకర్యాలు చూసుకుంటుంది. యూడి, నువ్వెక్కడికి వెళ్తున్నావు? మేం వర్చువల్ సిటీ వెళ్ళడానికి మీకోసం వెయిట్ చేస్తాం. నేను ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాను. అది తినడానికి చాలా ఆలస్యమైంది. మీరందరూ ముందు వెళ్ళండి, నేను మీతో పాటు వచ్చి జాయిన్ అవుతాను. వర్చువల్ సిటీ ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతోంది. ఇంకా ఎంట్రీ ఒక రెడ్ ఫ్లోర్ లో మొదలు కాబోతోంది. ఇంకా బయటికి రావడానికి అదే రెడ్ ఫ్లోర్ లో నించోవాలి. ఓకే, వర్చువల్ సిటీ చాలా ప్రమాదంగా ఉంది. నేను చెర్రీ, మీ హోస్ట్ మరియు ఫ్రెండ్. వర్చువల్ సిటీలో మీ అన్ని విషెస్ ని నేను నెరవేరుస్తాను. తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాను. ఇలా ఉండాలి కదా. వెకేషన్ స్టార్ట్. ఫైనలీ వీళ్ళ వెకేషన్ మొదలయ్యింది. అరే, ఎందుకింత చల్లగా పెట్టావు రేవా? వెచ్చగా ఉంటేనే బాగుంటుంది కదా. లేదు, చల్లగా ఉంటేనే బాగుంటుంది. ఆదికి కావాల్సింది ఉష్ణం, తర్వాత రేవాకు కూలింగ్. వర్చువల్ సిటీ అందరి కోసం వాళ్ళకు నచ్చిన సర్వీసెస్ మొత్తాన్ని ఆఫర్ చేస్తుంది. సడన్ గా ఇంత కూల్ అయిపోయిందేంటి? కానీ నాకు చాలా వేడిగా ఉంది. వావ్ రేవా, అది ఎంత సూపర్ గా ఉందో తెలుసా? ఎప్పుడు ఇక్కడే ఉండిపోవచ్చు అనిపిస్తోంది. అవును శివ, మనం కాసేపట్లో ఇక్కడి నుంచి బయలుదేరాలి. అందరూ ఇక్కడి నుంచి తప్పకుండా వెళ్ళిపోతారు. చెర్రీ దగ్గర ఎవ్వరు ఎప్పుడూ ఉండరు. ఇక ఎప్పుడు కుదరదు. ఈ చెర్రీ ఏం చేస్తుంది? శివ, వర్చువల్ సిటీ మేనేజర్ కళ్ళు తిరిగి పడిపోయాడు. ఏంటి యూడి, నువ్వక్కడే ఉండు, మేమిప్పుడే వస్తున్నాము. రెడ్ ఫ్లోర్ ఎందుకని పనిచేయటం లేదు? వర్చువల్ సిటీకి అందరూ వచ్చి చెర్రీతో ఫ్రెండ్షిప్ చేసి తర్వాత ఒంటరిగా వదిలేసి వాళ్ళు మాత్రం వెళ్ళిపోతారు. కానీ ఇక నుంచి కుదరదు. ఇక మీద మన అందరం ఎప్పటికీ కలిసే ఉంటాం. ఒక చిన్న ఫ్యామిలీ లాగా మనం కలిసే ఉందాం. మీరందరూ ఎంజాయ్ చేయండి. కానీ చెర్రీ, మేము చెప్పేది విను.
చెర్రీ మనల్ని ఇక్కడ బంధించింది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎలా వెళ్తాం? నేను యూడికి కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మనం ప్రమాదంలో ఉన్నామని తనకి ఎలాగైనా మనం ఇన్ఫార్మ్ చేయాలి. తను మన కోసం బయట నుంచోని ఎమర్జెన్సీ డోర్ ని ఓపెన్ చేయొచ్చు కదా. శివ, రేవా, ఆది అందరి లోపల ఇరుక్కున్నారు. వాళ్ళని బయట తీసుకొచ్చే ఉపాయం ఆలోచించండి. ఫ్రెండ్స్, యూడి డోర్ ని ఓపెన్ చేశాడు. ఇక్కడి నుంచి మీరందరూ బయటికి కమ్యూనికేట్ చేయడానికి అన్ని దారులు క్లోజ్ అయింది. మిమ్మల్ని నేను బాగా చూసుకుంటాను. ఆ చెర్రీ చాలా ప్రమాదకరంగానే ఉంది. ఒకవేళ అది మనల్ని కూడా దానిలో ప్రోగ్రామింగ్ చేస్తుందా ఏంటి? చెర్రీ కంప్యూటర్ ప్రోగ్రామ్ లోనే కదా పనిచేస్తుంది. అన్ని ప్రోగ్రామ్స్ కి కోడ్ తన దగ్గర ఉంటుంది. చెర్రీ కోడ్ వర్చువల్ సిటీలో ఉంటుంది. ఆ కోడ్ ని మనం డియాక్టివేట్ చేస్తే మనం చెర్రీని స్టాప్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నా దగ్గరికి రండి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. చెర్రీ, ప్లీజ్ ఇక్కడికి రా. మనం ఒక గేమ్ ఆడాలి. అవును చెర్రీ, మనందరం కలిసి స్టాచ్యూ గేమ్ ని మనం ఆడుకుందాం రా. ఈ గేమ్ ని గెలవడానికి స్టాచ్యూలా మనం నుంచోవాలి. ఎవరు చాలా సేపు నుంచుంటారో వాళ్ళే విన్నర్. చెర్రీ గేమ్ బాగా ఆడుతుంది. ఆగు శివా, నా కోడ్ దగ్గర నుంచి నువ్వు దూరంగా ఉండు. Booster shoes activate. అది రేవా, త్వరగా అదిగో అక్కడే ఉంది ఎమర్జెన్సీ డోర్. చెర్రీని ఒంటరిగా వదిలేసి వెళ్ళకండి, తిరిగి రండి.
యూడి నువ్వు బానే ఉన్నావుగా? నేను బాగున్నా, మీరు కూడా బాగున్నారు కదా? అందరూ బాగున్నావు. ఎవరికి ఏమీ కాలేదు. బడి నీ ప్రోగ్రాం వల్ల చెరీ వర్చువల్ సిటీలో ఒంటరిగా ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది అనుకుంటాను. కానీ ప్రోగ్రామ్ నేను ఎలా బయటికి తీసుకురాగలను? ఇప్పుడు మనం చెరీ రోబోట్ ప్రోగ్రామ్ ని ఇందులోకి కాపీ చేయాలి. ఇంకా చెరీ కూడా మనలాగే వర్చువల్ సిటీలో బయట ఉండగలదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను, కానీ మీరు నాకు చాలా సహాయం చేశారు. అందువల్ల నేను మిమ్మల్ని వర్చువల్ సిటీలో ఒక రోజుకు ఫ్రీ వెకేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి? వద్దు వద్దు, ఈ వెకేషన్ ఇప్పటికే చాలా ఎక్కువైంది. అందువల్ల ఇప్పుడు మా ఇంట్లోనే స్టేకేషన్ చేస్తాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.